అన్న క్యాంటీన్ ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమైనప్పటికీ విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లాలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఈ రోజు నుండి అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఇక్కడ అధిక శాతం KGH కు వచ్చే పేదవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు భరత్ కూడా పాల్గొన్నారు. ఆలోచన విధానాలతో పేదవాడికి ఇప్పటికి అన్నం పెట్టాలి ఒక కాన్సెప్ట్ ఇవాళ ఒక అద్భుతమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పెడితే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, ఆకలితో ఉన్నడికి అన్నం పెట్టాలని ఒక కాన్సెప్ట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రజల తరఫున ముఖ్యంగా సౌత్ లో 3 ఉన్నాయి. నేను, భరత్ గారు, మా ఎంపీ గారు, అలాగే మా సుధాకర్ గారు ముగ్గురు ఇవాళ 3 కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టాలి, వాళ్ళకి ఎంతో కొంత అండగా ఉండాలి ఒక చంద్రబాబు ఆలోచన విధానానికి మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎవరైనా దాతలు ఉన్నా ఎవరైనా ఏమున్నా కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ చేసినా పర్వాలేదు. అన్నదానం నుంచి దానం లేదు కాబట్టి ఆకలితో ఉన్నట్టు అన్నం పెట్టి ధ్యేయంగా ఇవాళ చంద్రబాబు అడుగులేస్తుంది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తారు. అయితే ఇవాళ 100 రోజులు కూడా ప్రభుత్వం పూర్తవుతున్నాయి. అయితే విశాఖ నగరంలో ఓపెనింగ్ మేము చేయలేదు. సో ఇవాళ సాయంత్రం అయినా సరే అన్ని చోట్ల ఓపెన్ చేయమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో KGH అవుట్ గేట్ దగ్గర ముందు కూడా 19 ముందు అప్పుడు కూడా అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇక్కడ కార్యక్రమాలకు కూడా రావడం జరిగింది. 19 తర్వాత దీన్ని మూసేసి గత 5 సంవత్సరాలు ఇక్కడ ఏమీ లేదు. KGH చాలా మంది పేదవాళ్ళు వాళ్ళ అటెండెంట్స్ కూడా వస్తారు, వాళ్ళకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉండదు. వాళ్ళ 5 రూపాయలకి ఇక్కడ భోజనం ఇవ్వడం అనేది మళ్ళీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ప్రారంభించిన కార్యక్రమం కొంచెం లేట్ అవడం వల్ల వంశీ గారు, సుధాకర్ గారు ఓపెన్ చేశారు. కానీ ఇంకా మాకు మిగతా లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా మేము ఓపెన్ చేస్తాము. ఈ 175 అన్న క్యాంటీన్సే కాకుండా భవిష్యత్తులో కూడా ఎక్కడైనా నీడ్ ఉంటే అక్కడ ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి కార్మికుడికి అందుబాటులో తిండి ఉండాలి, వాళ్ళు కడుపు నిండా తిని బాగా పనిచేసి ప్రభుత్వం కూడా ఒక ప్రయోజక ప్రభుత్వంగా తయారవ్వాలనేది మా కోరిక.